లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కసాయి తండ్రైన శ్రీశైలం అత్యంత పాశవికంగా వాళ్ళిద్దరి కూతుర్లను కూడా బావిలో తోసి హత్య చేసిన సంఘటన ఇది. జూబ్లీ నగర్ లో ఇద్దరు కవల పిల్లలు 5 ఏళ్ళు నిన్న ఒక ఇద్దరు కవల పిల్లలు అత్యంత పాశవికంగా తండ్రి చేతిలో హత్యకు గురైన ఇద్దరు కవల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే ఇప్పుడు వచ్చాము. కసాయి తండ్రైన శ్రీశైలం అత్యంత పాశవికంగా గడ్డి మందు నోట్లో పోసి వాళ్ళ ఇద్దరి కూతుర్లను కూడా బావిలో తోసి హత్య చేసిన సంఘటన ఇది. ఇక్కడే ఇదే ఇంట్లో వాళ్ళు ఉండేవారు. పిల్లలు కూడా చక్కగా ఇక్కడ ఆడుకునేవారు. స్థానికుల మాటల ప్రకారం, ఇక్కడ దగ్గర చుట్టుపక్కల వాళ్ళ ఇంటి మాటల ప్రకారం చూసుకున్నట్టయితే ఎప్పుడైనా ఆదివారం కానీ అప్పుడప్పుడు కానీ బావి వద్దకు పిల్లల్ని తీసుకుని వెళ్ళేవాడు. ఇంట్లో తరచుగా గొడవలు అవుతుండే భార్యాభర్తల మధ్య. కానీ ఇంత దూరం తీసుకొస్తుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదని అయితే వాళ్ళు చెప్తున్నారు. అంటే తరచుగా ఏదో ఒక విషయంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఆడపిల్లలు వద్దు, ఆడపిల్లలు అనే అక్కసుతోనే ఇంత దారుణానికి ఒడిగట్టాడని చెప్పి ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. చూడండి, ప్రస్తుతం అయితే వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం మనం. ఇక్కడ విజువల్స్ లో చూడండి మీరు. చిట్టి చేతులతో ఆడుకునే వాళ్ళు, ఈ చక్రాల బండిలతోనే వాళ్ళు చిన్నపిల్లలు మంచి హ్యాపీగా ఆడుకునే వాళ్ళు. అపం శుభం తెలియని ఇద్దరు కవల ఆడపిల్లలు ఇంతటి హత్యకు గురి కావడం ఇక్కడ అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇక్కడ చూసుకున్నట్టయితే హత్య జరిగిన తర్వాత, ఆ విషయం తెలిసిన తర్వాత వాళ్ళ భార్య వైపు బంధువులు కానీ వాళ్ళు కానీ వచ్చి ఇక్కడ కొంత గొడవలు, ఇక్కడ సామాన్లు అన్నీ కూడా చిందరవందరగా పడేసి ఇవన్నీ మనం చూడొచ్చు. సో ఇదే ఇంటి దగ్గర ఆ చిన్న పిల్లలు, అభం శుభం తెలియని, లోక జ్ఞానం తెలియని చిన్నారులు హాయిగా ఆడుకునేవారు. కన్న తండ్రి ఇంతటి దారుణానికి, అభం శుభం తెలియ ఏం చేస్తున్నాడో తెలియని ఒక పసి వయసులో కన్న తండ్రి ఇంత అఘాయిత్యానికి పాల్పడతారని ఆ చిన్నారులు ఊహించలేదు. స్థానికులు కానీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు, పిల్లల్ని అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్లేవాడు, పొలానికి తీసుకెళ్లేవాడు. సాధారణంగా ఎప్పుడు తరచూ గొడవలు జరుగుతూనే ఉండేవి వాళ్ళిద్దరి మధ్య. అంటే భార్య మీద ఉన్న కోపంతో, భార్య మీద ఉన్న అక్కసుతో, ఆడపిల్లలు అనే అక్కసుతోనే ఈ హత్య చేశాడు అని చెప్పి అందరూ చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఇంటి దగ్గర పరిస్థితి అయితే ఇది. కెమెరామెన్ చింటూతో సదాచారి, సుమన్ టీవీ.